తన జీవితంలోనే కాకుండా ఎంతోమంది జీవితాన్ని ఆరోగ్యం వైపు నడిపిస్తూ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిన ద మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మీ లైఫ్లో ఈ మిల్లెట్స్ అనేది ఎప్పుడు ఎంటర్ అయింది? అంటే నాకు 6 సంవత్సరాల వయసులో ఈ మొదటి అనుభవం. సో మీరు స్టెరాయిడ్స్ మీద పిహెచ్డీ చేశారు, అండ్ తర్వాత యూఎస్ వెళ్ళి అక్కడ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేశారు. సో మీ జర్నీలో మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి? మెల్లిమెల్లిగా ఈ మోసాలు అర్థం అవడం, యుద్ధ భూమిలో ఈ బాంబుల్ని ఎలా నిష్క్రియ చేయాలి, యూఆర్ ఫైటింగ్ అగైన్స్ దోస్ కార్పొరేట్ అజెండాస్ టు గెట్ ద ట్రూత్. ఎటువంటి ఛాలెంజెస్ రాదంటే ఛాలెంజెస్ ఉన్నాయి కదా. అంటే దెర్ ఆర్ మోర్ దాన్ 250 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్. మన ప్రాచీన సంప్రదాయం, ప్రాచీన పారంపరిక ధాన్యాల్ని, మీ గోల్ కానీ హౌ డు యు సీ యువర్ జర్నీ? ఏకాగ్రతతో, ఇంకా ఇది తప్ప నాకు ఇంకేమీ లేదు లైఫ్. వేలు కాదు లక్షల మంది ఇప్పుడు ఆరోగ్యవంతులు అవుతున్నారు. ఈ నేరేటివ్తో మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు ఈ పదార్థాలు తప్ప ఇంకేమీ తినకుండా చేశారు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్. దిస్ ఈజ్ సాయి కిరణ్ వేప. మనం చిన్నప్పుడు చాలా నీతి వాక్యాలు నేర్చుకుని ఉంటాం. అందులో అత్యంత ముఖ్యమైనది ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. ఈ స్టేట్మెంట్ ఏజెస్ లైక్ వైన్. 30 years ఏజ్లో ఈ స్టేట్మెంట్ సీరియస్గా తీసుకున్నవాడు చాలా జాగ్రత్త పడతాడు. అదే 40 years 50 yearsలో ఈ విషయం తెలుసుకున్నవాడు జాగ్రత్త పడుతుంటాడు, కొంచెం భయపడతాడు కూడా. మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన బాడీ రియాక్ట్ అవుతుంది, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అది చెప్తుంది. మరి మనం తీసుకునే ఆహారం మన బాడీకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని తెలుసుకుని జాగ్రత్త పడితే మనం ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ విషయంపై ఒక 30 yearsగా రీసెర్చ్ చేస్తూ తన జీవితంలోనే కాకుండా ఎంతోమంది జీవితాన్ని ఆరోగ్యం వైపు నడిపిస్తూ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిన ద మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ శ్రీ కాదర్వల్లి దూదేకుల గారు ఇవాళ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తన జర్నీ గురించి, అలాగే మిల్లెట్స్ ద్వారా తను ఎంతోమందికి ఎంతో అవేర్నెస్ పంచుతున్నారు. సో వాటి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్కారం కాదర్వల్లి. నమస్తే. చాలా సంతోషంగా ఉందండి ఇవాళ మిమ్మల్ని కలుస్తున్నందుకు. అండ్ మీరు మీ బిజీ స్కెడ్యూల్లో మా కోసం కొంత టైం ఇచ్చి ఇంటర్వ్యూగా ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సంతోషం సార్. మీ ఇంటర్వ్యూస్ నేను కొన్ని చూశాను సార్. అందులో మీరు చాలా విషయాలు చెప్పారు అండ్ ప్రజలు వాటిని చాలా బాగా యాక్సెప్ట్ చేశారు, ఫాలో అవుతున్నారు కూడా. అయితే మీరు చెప్పిన విషయాల్లో నాకు ఫస్ట్ క్వశ్చన్ రేజ్ అయింది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో రైస్ అనేది ఆల్మోస్ట్ లైక్ ఏ స్టేపుల్ ఫుడ్ అయిపోయింది. కానీ మనకు రైస్ అనేది మన లైఫ్లో రీసెంట్గానే వచ్చింది. దీనికి ముందు మిల్లెట్సే మన ఫుడ్గా ఉన్నాయి, ప్రైమరీ ఫుడ్గా ఉన్నాయని మీరు చాలాసార్లు చెప్పారు. అసలు రైస్ ఎందుకు వచ్చింది, అంటే మిల్లెట్స్తో మనం ఉన్న జర్నీని ఎందుకు మనం రైస్ వైపు మారామంటారు? మారలేదు, మనం మార్చారు. ఓకే, సో ఇట్స్ ఎ ఫోర్స్డ్ మూవ్మెంట్. ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ సిస్టమ్. ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ బీన్ స్టడీలీ వర్కింగ్. అంటే ఈ వ్యవస్థ మెల్లమెల్లిగా మానవ జాతిని ఏకతానతే, అంటే హోమోజనైజ్డ్ సిస్టమ్స్కి తీసుకొస్తుందన్నమాట. గడిచిన 90 ఆల్మోస్ట్ 100 years నుంచి ఈ మార్పుకు ఈ కార్పొరేట్ వ్యవస్థ శ్రీకారం చుట్టింది. ఎంతవరకు అంటే ప్రస్తుతం ఈ విషయాల్ని వైజ్ఞానికంగా ప్రశ్నించే మనిషి ఒక్కడు కూడా లేకుండా పోయాడు. అందరూ మన ఆహారం వరి బియ్యము, గోధుమలు, చక్కెర అనుకుంటున్నాం. దానికి తోడు ఈ మధ్య ఒక 30 సంవత్సరాలుగా సోయాబీను, జిఎంఓ మాడిఫైడ్ మొక్కజొన్నల్ని కలిపి పశుగ్రాసం తయారు చేయడం మొదలుపెట్టి, పందులు, కోళ్ళు, ఆవుల్ని కృతకంగా పెంచడం మొదలుపెట్టి, ఓకే, అదే మీ ఆహారం అని చెప్పడం మొదలుపెట్టారు. ఓకే. సో ప్రస్తుతం ప్రపంచంలో వరి బియ్యము, గోధుమలు 1600 మిలియన్ టన్నులు పర్ ఇయర్, 1600 మిలియన్ టన్నులు సోయాబీన్, 1600 మిలియన్ టన్నులు ఈ కార్న్, స్వీట్ కార్న్, మీరు పాప్కార్న్ నేను సినిమాల్లో వేసుకుంటారే అది. సో ఈ మూడే
మొత్తం ప్రపంచంలో పెంచబడుతుండేది. దానికి తోడు చెరకు, చక్కెర, సారాయి కోసం. సో ఎక్కడ మంచిది వినండి, కథ పూర్తిగా వినండి. ఇంకా కావాలంటే కాఫీ ఎస్టేటు, టీ ఎస్టేట్లు, అంటే మొత్తం పర్వతపు ప్రాంతాల్లో ఆ వాతావరణంలో పెరిగే కాఫీ, టీని మొత్తం ప్రపంచవ్యాప్తం చేశారు. అంటే మీరు కాఫీలు, టీలు తాగండి, సరాయి తాగండి, మాంసం తినండి. మరి ఎందుకు ఇవన్నీ అంటే దీనిలో కావాల్సిన ఎరువులు, క్రిమి కీటకలుపు నాశక మందు పదార్థాల కంపెనీలు ఈ వ్యవస్థని అన్ని చోట్ల కూర్చోపెడుతూ వస్తున్నాయి. ఓకే. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో దే హ్యావ్ నౌ మోనోకల్చర్ అంటాం దీన్ని. అంటే అందరూ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తింటుంది ఇదే. సో వరి బియ్యానికి మారలేదు, మనం మార్చారు. సో అలాంటప్పుడు దీనికోసం చాలా మోసాలు జరిగాయి. పర్వతాల్ని మైనింగ్ చేసాము, డ్యాములు కట్టాము, నీళ్లను ఒదిగించాము, ఇరిగేటెడ్ అగ్రికల్చర్ని మన ఫోకస్లోకి తీసుకొచ్చారు. హయ్యర్ ఈల్డ్స్ అన్నారు, విత్తనాల హక్కుల్ని రైతుల నుంచి పీకేసుకున్నారు. మేము హయ్యర్ ఈల్డ్ విత్తనాల్ని తయారు చేసామని పేటెంట్లు చేశారు. సో ఇది ఒక రోజులో జరిగింది కాదు, గడిచిన 100 సంవత్సరాలుగా మెత్తగా మెల్లిగా మన ముక్కు కింద కళ్ళ ముందే జరుగుతూ వస్తుంది. సో ఎవరు దీన్ని ప్రశ్నించలేదు. ఏమిటి, ఆస్ట్రేలియాలోనూ అదే భోజనము, అమెరికాలో అదే భోజనము, ఇండియాలోనూ అదే భోజనము. ఇంకా మోసం ఏమైందంటే దీన్ని సెంట్రలైజ్డ్, ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వరకు తీసుకెళ్ళి ఇప్పుడు జొమాటో, స్విగ్గీలు రాజ్యం వెళ్తున్నాయి. అంటే ప్రపంచంలో ప్రతి ఇంట్లోనూ కిచెన్ ఉండకూడదు. ఇది ప్రజలు గమనించేదానికి వీలు లేకుండా నేరేటివ్స్ని బిల్డప్ చేస్తారు. గ్రీన్ రెవల్యూషన్, ఇది ప్రీమియం ఫుడ్. వైట్ రెవల్యూషన్, మీకు పరిపూర్ణ ఆహారం, పాలు, న్యూట్రిషన్స్ అన్నీ చెప్తూ వస్తున్నారు. అంటే దెర్ ఈజ్ ఏ నేరేటివ్ విచ్ ఈస్ టు కీప్ యూ ఎంగేజ్డ్, అండ్ దట్ టు ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్. ఇది విజ్ఞానము, ఇంతవరకు మీకేమీ తెలియదు, మేము చెప్తున్నాము ఇది ప్రీమియం ఫుడ్, వీఆర్ ఎక్స్పర్ట్స్. ఈ నేరేటివ్తో మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు ఈ పదార్థాలు తప్ప ఇంకేమీ తినకుండా చేశారు. సో వరి బియ్యము ఎక్కడ పెరుగుతుంది? ప్రకృతిలో సహజంగా మీరు చూసేటైతే ఎక్కడో నీళ్లు నిల్వ ఉన్న చోటు, వర్షపాతం ఎక్కువ ఉన్న చోటు, ఎరువులు నదుల్లో, ఆ డెల్టా ప్రాంతాల్లో అక్కడ మాత్రమే వరి బియ్యం పెరిగేది. అంటే దాన్ని నేచర్ C3 గ్రాస్ అంటారు. అంటే నీళ్లు ఉన్న చోట, వర్షపాతం ఎక్కువ ఉన్న చోట మాత్రమే పెరిగేది. సో మనం ఒక 80-100 సంవత్సరాల క్రితం వెళ్తే, పూర్వానికి మనం ప్రయాణం చేస్తే రైతులు ఎవరూ వరి బియ్యం పెంచేవాళ్ళు కాదు. ఓకే. డ్యాములు లేవు అప్పుడు. అంత ఎవరో పెద్ద పెద్ద జమీందారులు చెరువు కింద ఒక 5 ఎకరాలు ఉంటే వాళ్ళు వేసుకుని పండించుకున్నారు. వరి బియ్యం లేదని చెప్పట్లేదు, నేచర్ వీ కుడ్ నాట్ గ్రో. అంటే మానవజాతి మొత్తం వరి బియ్యం తినలేదు, ఎవడో 1,00,000 మందిలో, లేకపోతే ఎప్పుడో వర్షానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి. సినిమా డైలాగ్ ఉంటుంది, పండగ వస్తేనే ఎప్పుడో ఒకసారి. అది మన నిజ జీవితంలో ప్రతిదినము తింటున్న పదార్థాలు కావు. ఇది కామన్ సెన్స్, తర్కం. ఎందుకంటే ఆ C3 గ్రాసెస్ ఎక్కడంటే అక్కడ పెరగవు. నీళ్లు కట్టాలి, నీళ్ళు నిలవాలి. ఎందుకు నిలిచినప్పుడు అందులో ఉన్న, ఆ భూమిలో ఉన్న పౌష్టికాంశాలన్నింటినీ పీక్కునేస్తాయి. అంటే మీరు వరి మడులు అంటాం, ఒకసారి హార్వెస్ట్ అయిన తర్వాత ఆ వరి మడిలో పౌష్టికాంశాలన్నీ మాయమై ఉంటాయి. ఎందుకు? ఆ ఎరువులు నీళ్ళల్లో కరిగి అంతా పీక్కునేస్తాం. అదే ధాన్యం, ఆ
ఇది పరిస్థితి. మనం తెలుగులో చిరుధాన్యాలు, తృణధాన్యాలు అని పిలిచేవాళ్ళం. దీన్ని ఇంగ్లీష్లో మిల్లెట్స్ అంటారు. మిల్లీ అంటే 1/1000 అని అర్థం ఫ్రెంచ్ లాంగ్వేజ్లో. సో ఈ ధాన్యాల పరిమాణం మిల్లీమీటర్ దగ్గరలో ఉంటుంది. మిల్లీలీటర్, మిల్లీమీటర్ ఆగా. సో ఆ ప్రమాణంలో ఉండటం వల్ల దీన్ని మిల్లెట్స్ అన్నారు. ఓకే. పిగ్లెట్, బుక్లెట్ చిన్నగా మిల్లెట్ అన్నారు. ఈ మిల్లెట్ అంటే ఒక్క ధాన్యం కాదు, 6000 రకాలు ఉన్నాయి ఈ గడ్డిపూచలు. అందులో 200 నుంచి దాదాపు 250 ప్రభేదాల్లో మనకు ధాన్యం దొరుకుతుంది. అంటే దెర్ ఆర్ మోర్ దాన్ 250 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్. వావ్. బట్ మనం కన్జ్యూమ్ చేస్తున్నది అంటే ఇప్పుడు నేను గడిచిన 30 సంవత్సరాలుగా వెలికి తీసింది 10 ధాన్యాలు. ఓకే. ఈ 10 ధాన్యాలే మనకి ఇంత మేలు చేస్తున్నాయి. ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ డైవర్సిఫైడ్ గ్రెయిన్స్ దట్ వీ హ్యావ్ లాస్ట్. ఎలా పోగొట్టుకున్నాం? ఈ ఫోర్స్. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఎందుకో మర్చిపోయాము అంటున్నారు. జరిగిన తతంగం ఇది. ఓకే. ఎందుకు ఈ తతంగం నడిచింది అంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా పెద్ద ప్రమాణంలో బాంబులు మిగిలిపోయాయి. ఆ యుద్ధ సామాగ్రి నుంచి ఎరువును తయారు చేశారు. అది బై యాక్సిడెంట్. ఎస్పెషల్లీ జర్మనీ ఆ ప్రాంతంలో యుద్ధభూమిలో మిగిలిన బాంబుల నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు అవి పారితే అక్కడ కొన్ని గడ్డి పూచలు ఎక్కువ పెరిగాయి. ఓకే. దాన్ని చూస్తే అది గోధుమలది, వరి బియ్యం. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఇక్కడ వీ హ్యావ్ ఎ మ్యాజిక్ టు డూ అని చెప్పేసి ఈ 2 ధాన్యాలను తీసుకొని ప్రయోగం చేశారు. సో ఈల్డ్ మామూలుగా 8 క్వింటల్ వచ్చేది 15 క్వింటల్ వచ్చింది. ఓకే. దెన్ దే అండర్స్టూడ్, హియర్ వీ హ్యావ్ ఎ మీన్స్ ఆఫ్ కన్వర్టింగ్ దిస్ బాంబ్ మెటీరియల్ టు ఎరువు. ఇంకో కమర్షియల్ ప్రోడక్ట్ అయిపోయింది. అంటే ప్రతిరోజు యుద్ధం చేయం కదా. కరెక్ట్. కానీ బాంబులు మాత్రం తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత యుద్ధం జరగకపోతే ఆ బాంబులు మిగిలింది ఏం చేయాలి? మళ్ళా యుద్ధంలో ఈ బాంబులు వాడితే అది పేలుతుందో లేదో. సో షెల్ఫ్ లైఫ్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఓకే. ఆ షెల్ఫ్ లైఫే ఇప్పుడు అన్నిటి మీద షెల్ఫ్ లైఫ్ అని రాస్తున్నారు. ఇక్కడ మొదలైంది ఆ షెల్ఫ్ లైఫ్ అనేది. సో ఈ బాంబు షెల్ఫ్ లైఫ్ అయిపోయింది. దీన్ని యుద్ధంలో వాడితే మనకు నష్టం రావచ్చు, అంటే పేలకపోతే. కరెక్ట్. సో దాన్ని తీసేయాలి. తీసేసి ఏం చేయాలి? ఎరువు చేయండి. దట్స్ హౌ ఫర్టిలైజర్ కంపెనీస్ స్టార్టెడ్ ఎగ్జిస్టింగ్. సో ఇంకా ప్రతి సంవత్సరం బాంబులు చేయడం, యుద్ధం ఉంటే వాడతారు. మామూలుగా అన్ని దేశాలు ఇప్పుడు బాంబులు తయారు చేస్తున్నాయి. ఓవర్ కిల్ అనమాట. అంటే ప్రతి దేశం దగ్గర ఇన్ని బాంబులు ఉన్నాయి. సో అందరికీ ఈ అనుమానమే. ఇప్పుడు యుద్ధం జరిగితే నేను కరెక్ట్గా వాడాలంటే ఫ్రెష్గా ఉండాలి నా స్టాక్. కరెక్ట్. సో ముందుదంతా ఏం చేయాలి? ఓకే. ఈ పద్ధతి చేస్తున్నారు. దాన్ని పేటెంట్లు చేశారు. ఓకే. సో ఇట్ బికేమ్ ఏ కమాడిటీ నౌ. దే హ్యావ్ రైట్స్. సో ఎవడు ఎక్కడ ఏం చేయాలన్నా వీడికి రాయల్టీ కట్టాలి. సో వరి బియ్యము, గోధుమల్ని, విత్తనాలని కూడా పేటెంట్ చేశారు. సో ద హోల్ అగ్రికల్చర్ నౌ ఇన్ ద ప్లానెట్ కెన్ బికమ్ ఇన్ ద హ్యాండ్స్. ఈ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోవడం అనేది ఇదే. అందుకు వరి బియ్యము, గోధుమలు ప్రపంచమంతా కనిపిస్తున్నాయి. అప్పుడు నేను 1997లో మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అక్కడ వెళ్ళి రైతులకి, బాబు అది మన ఆహారం కాదురా నాయన, మిల్లెట్స్ ఉండినాయి 100 కాదు 1000 సంవత్సరాలు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా 178,000 ఇయర్స్ డిగ్గింగ్, ఆర్కియలాజికల్ డిగ్గింగ్స్లో కనపడింది శ్రీధాన్యాలు, మన మిల్లెట్స్. ఆ దంతాల అవశేషాల్లో కనిపించింది ఇవే, వరి బియ్యం లేదు. గడ్డి పూచలు, ఈ ధాన్యాల అవశేషాలే కనపడింది. అంటే 178,000 ఇయర్స్ ముందు నుంచి మానవ జాతి ఈ ధాన్యాల్ని మూల ఆహారంగా వాడింది. దాఖలాలు ఉన్నాయి. అర్థమవుతుందని చెప్పేది. అంటే ఈ గడిచిన 100 సంవత్సరాల్లో డ్యాములు కట్టి నదిని నాశనం చేసి
ఎరువులు వేసి భూమిని నాశనం చేసి సో మనం తింటున్న ఆహారమే ప్రస్తుత పరిస్థితులకు కారణం. దిస్ ఈజ్ ది బ్యాక్గ్రౌండ్. ఓకే. ఇది ప్రజలకి చాలామంది ప్రజలకి తెలియని అంశం. సో ఇప్పుడు అందరూ బతికిన వాళ్ళు 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరు కదా. సో వాళ్ళని అడిగితే మా తాత తిన్నాడు, మా తాత తిన్నాడు, నేను వరి బియ్యమే తిన్నాను, ఇవంతా ఏంటి నువ్వు చెప్తున్నావు ఇది అని. కరెక్ట్. కానీ నేను 30 సంవత్సరాల క్రితానికి ఇప్పుడు ఇమాజిన్ దట్ మీన్స్ ఐ హ్యావ్ 30 years బిహైండ్. సో నేను మొదలుపెట్టినప్పుడు ఐ వాజ్ ఐ థింక్ 36 or 37. నా ఏజ్ 35-36. ఇప్పుడు ఐఎమ్ 68, రన్నింగ్ 68. సో 35 years బ్యాక్ మనం ఏం చేసాము, పల్లెలకి వెళ్ళి అప్పుడు వృద్ధులు అంటే 90 ఏళ్ళు అంటే వాళ్ళు 120 years కంటే ముందున్న వాళ్ళు. కరెక్ట్. సో వాళ్ళతో కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయాల గురించి మాట్లాడడం మొదలు పెడితే, అవును బాబు మేము ఈ వరి బియ్యం గోధుమలు ఇప్పటికీ మన దక్షిణ భారతదేశంలో గోధుమలు ఎవరు పెంచలేరు. అవును. మన మీద ఫోర్స్ అవుతుంది. మీరు పరాటాలు కుల్చాలు తింటున్నారంటే మెల్లిగా వీళ్ళు పుష్ చేసింది అంతే కదా. ట్రూ. అంటే ఇవి ఇక్కడ పెంచలేము. బట్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ అ సర్టన్ ప్లేస్, సెంట్రలైజ్డ్ ఫుడ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్. ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు అల్ట్రా ప్రాసెసింగ్ ఇంకా 6 నెలల క్రితం తయారు చేసింది ఇప్పుడు ప్రజలు తింటున్నారు. సో ఇదంతా ఫోకస్డ్ కార్పొరేట్ ఫుడ్ కల్చర్ హ్యాస్ బీన్ వర్కింగ్ స్లోలీ అండ్ స్టడీలీ టు పుష్ దేర్ అజెండా. ఇది ఇంతే జరిగింది. సో నిజమైన ప్రకృతి పరమైన ఆహారం మొత్తం మానవ జాతికి దేవుడిచ్చింది. ఎక్కడంటే అక్కడ పెంచుకోగలము. దీస్ ఆర్ నాట్ ఇరిగేటెడ్ సిస్టమ్స్, రెయిన్ ఫెడ్. ఈ గడ్డి పూచలు రోడ్డు మీద అంతా కనిపిస్తాయి మీకు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళొచ్చాము, ఒక 100 kilometers పైకి నార్త్కి వెళ్ళొచ్చాము. ఒక ఆర్గానిక్ ఫార్మ్ చూసి వచ్చాము ఇప్పుడే. రోడ్డు పక్కనంతా C4 గ్రాసెస్. అంటే మనం రోడ్డు పక్కన ఇక్కడి నుంచి మొత్తం 100 kilometer రోడ్లలో మనం సిరిధాన్యాలు, మిల్లెట్స్ పెంచుకోవచ్చు. ఓకే. అంటే ఈ వెదర్లోనూ పెంచుకోవచ్చు, అనంతపురంలోనూ పెంచుకోవచ్చు. అనంతపురం అంటే అందరికీ తెలుసు కదా, డ్రాట్. అంటే వర్షాలు 1-2 వచ్చే ప్రదేశంలోనూ పెంచుకోవచ్చు, ఇలాంటి చల్లటి ప్రదేశంలోనూ ఎంత వర్షం వచ్చి. ఇది అద్భుతం. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ప్రపంచమంతా అందరికీ ఉచితంగా దొరకాల్సిన ఆహార పదార్థాన్ని వీళ్ళు ఏం చెప్పారు, ఈ తజ్ఞులు, సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఇది ప్రిమిటివ్ ఫుడ్, ఇది పందులు తినేది, జంతువులు తినేది, పక్షులు తినేది అని ఒక లో వాల్యూ క్రియేట్ చేశారు. కించపరిచే మనస్తత్వాన్ని తీసుకొచ్చారు. అదే నాకు చాలా విషాదకరమైన విషయం. నేను పల్లెలకి వెళ్ళి మాట్లాడితే అదంతా వెనకబడిన వాళ్ళు తినేది అంటే, నువ్వు అది తింటే నువ్వు వెనకబడి. ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నా. సో ఎప్పుడైతే ఈ ఆహారం వల్ల డయాబెటీస్, బీపీ ఇవన్నీ వస్తున్నాయని అందరికీ తెలుసు తజ్ఞులకి, అయినా దాని గురించి మాట్లాడరు. దానికి మీదుగా ఏం చేస్తున్నారు, డయాబెటీస్ వచ్చిందా, ఇది వచ్చిందా, ఇవి లైఫ్ స్టైల్ డిసీజెస్, ఇవి బాగా కావు, మేము ట్యాబ్లెట్ ఇస్తాం, మేనేజ్ చేస్తాం. ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ ఉంటుంది, బట్ జస్ట్ మేనేజ్ చేస్తాం. ఎంతవరకు అంటే ఇవి బాగు కాని రోగాలు అని లేబుల్ చేసేసాం ప్రజలు. దిస్ ఈజ్ ద స్టోరీ. సో నాకు ఇది మాయ అనిపిస్తోంది కదా. కరెక్ట్. సో ఈ మాయను మనం ఛేదించాలంటే, మీకు గ్యాంగ్రీన్ ఉంది, డయాబెటీస్ వచ్చింది, ఇన్సులిన్ వేసుకున్నారు, బాగా కావట్లేదు, కాలు తీసేస్తామంటారు. ఆ స్టేజ్లో వాడిని పట్టుకొని నేను మిల్లెట్స్ తినిపిస్తాను. ఓకే. రోగం బాగా అయిపోయింది. నిజంగా 100,000 మందికి బాగు చేశాను. అంటే నిజమైన ఆహారం ఏంటి, ఇదే ప్రయోగం. ఎందుకు బాగైంది, వరి బియ్యం తింటున్నారు, మందులు వేసుకుంటున్నారు, ఇది చేశారు, అది చేశారు, బాగా కాలేదు అంటే, ఈ మిల్లెట్ భోజనం చేసినప్పుడు మీ రక్తంలో ఆ మందతనం,
రక్తంలోకి చక్కెర ఎక్కువ కావటం, మీకు కొవ్వు తయారు కావటం, సూక్ష్మజీవులు మీ పొట్టలో చనిపోవటం, చక్కెర ఎక్కువైతే మైక్రోబ్స్, గట్ మైక్రోబ్స్ మన నాశనం అయిపోతాయి. సో ఇలాంటి బయోకెమికల్ ఫిజియలాజికల్ ప్రక్రియల మూలకంగానే ఈ రోగాలు ఎక్కువ అవుతున్నాయి, బాగా కావట్లేదు. ఓకే. సో మేము ఎప్పుడైతే మిల్లెట్స్ని పోషణంగా పెట్టడం మొదలుపెట్టాము, ఈ రోగాలు బాగా కావడం మొదలుపెట్టాయి. సో ఎందుకు బాగవుతున్నాయని ఇంకా గాఢంగా పరిశోధనలు చేస్తే అందులో పీచు పదార్థం ఉంది, ఫైబర్ ఉంది. తేడా వరి బియ్యంలో గోధుమల్లో పీచు పదార్థం లేదు, ఉన్న పై పొర ఒక్కటి ఉంది. సో వరి బియ్యంలో 0.2 grams ఉంది. ఓకే. అది పైన అలా మనం భత్త అంటే వరి పైన పొట్టు తీసేసిన వెంటనే ఇంకా మీకు పూర్తి పిష్ట పదార్థం, పూర్తి కార్బోహైడ్రేట్. ఓకే. సో అది తినడం వల్లనే రక్తంలోకి చక్కెర వరదలాగా వచ్చేస్తుంది. నో కంట్రోల్. ట్రూ. అందువల్లనే అందరూ లావ్ అవుతున్నారు, రొమాటిజం వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. సో అప్పుడు హార్ట్ అటాక్ వరి బియ్యము గోధుమలు చక్కెర వల్ల వచ్చిందని ఈ తజ్ఞులు చెప్పరు. మీరు ఊరగాయ తింటున్నారు అందుకే వచ్చిందంట. సో అందరూ మనం నమ్మేశాం. వరి బియ్యం వల్ల కాదు, ఉప్పిని ఊరగాయ తింటే వస్తుందని ఊరగాయ మానేసాం. కరెక్ట్. అందులో ఆయిల్ వల్ల వస్తుంది, అందులో ఆయిల్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అంటున్నారు. కానీ నిజమైన కారణం ఇది. సో మీకు బీపీ బాగా కావాలంటే వరి బియ్యం గోధుమలు చక్కెర ఆపు చేయండి, 3 వారాల్లో అదంతకదే బాగైపోతుంది. సో 3 వారాలు ఏమి తినకుండా ఎలా ఉండాలి? మిల్లెట్స్ తినండి అని చెప్పాను. అది తినడం మొదలుపెట్టిన వెంటనే 3 వారాల్లో తేడాలు రావడం. ఇలా అనేక రకాలైన రోగాల్ని మేము పట్టుకొని తయారు చేసి ఈ భోజనం ఇలా తినండి అని చెప్పడం మొదలుపెట్టాం. 100 కాదు, 1000 కాదు, లక్షల మంది బాగు చేసుకుంటున్నారు. సో అంతమందికి ఆహారం కావాలి కదా. సో నేను ఈ మిల్లెట్స్ విత్తనాలను తీసుకొని పల్లెల్లో, నేను కర్ణాటకలో మైసూర్లో ఉండేది, పల్లెకు తిరిగి అందరికీ ఇచ్చి, వాళ్ళు మాకెందుకు ఇది మేము పెంచం అన్నారు. మీరు బాబు పెంచండిరా, నేనే డబ్బులు ఇచ్చి తీసుకుంటానని నా క్లినిక్లో వచ్చిన పేషెంట్లకి ఇవ్వడం మొదలుపెట్టాం. ఓకే. వాళ్ళకి బాగా కావడం మొదలు పెట్టడం, వాళ్ళు వెళ్ళి మాకు బాగైందని చెప్పటం, ఇంకొక రావటం. ఓకే. ఇలా ఆ ప్రయాణం మొదలైంది. సో గడిచిన 30 సంవత్సరాలుగా మేము ఇలా 5 ధాన్యాలు రోగాలు ఉన్న వాళ్ళకి పనిచేస్తాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, ఇవన్నీ చిన్నపిల్లలకు ఎదుగుదలకు బాగా తోడ్పడతాయని మేము ప్రయోగాల్లో కనుక్కున్నాం. సో ఇంగ్లీష్లో ఏమంటారు? మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్ అంటారు. అంటే ఫింగర్ మిల్లెట్, ప్రోసో మిల్లెట్, పర్ల్ మిల్లెట్, గ్రేట్ మిల్లెట్, దీనిలోని మేజర్ మిల్లెట్స్ అంటారు. తేడా ఏమిటంటే మేజర్ మిల్లెట్స్కి మైనర్ మిల్లెట్స్కి విత్తనం ప్రమాణం మిల్లీమీటర్ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఓకే. దాన్ని మేజర్ అన్న. ఇవి మిల్లీమీటర్ కంటే తక్కువ ఉంటాయి. లిటిల్ మిల్లెట్ అయితే ఆల్మోస్ట్ 1/2 మిల్లీమీటరే ఉంటుంది, అంతే. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో పురాణాల్లో క్షుద్ర ధాన్యాలు అని కూడా ఉల్లేఖనాలు ఉన్నాయి. క్షుద్ర ధాన్యాలు అంటే కళ్ళకు కనిపించని విత్తనాలతో ఈ గడ్డిపూచలు ఉన్నట్టుండి పెరిగేటివి. ఏదో క్షుద్రగణాలు వచ్చేది ఇన్విజిబుల్, అందుకే కనబడదాన్ని క్షుద్ర గణాలు అంటే మనకు కనపడకుండానే పెంచేస్తున్నాయి. ఆ పొట్టు లాగా గాల్లో తేలుతున్న దాన్ని క్షుద్రధాన్యాలు అన్నారు అనమాట. అంటే ఇంకా సన్న ప్రమాణంలో ఉన్నాయి, అంటే మన కళ్ళకు కనిపించని ప్రమాణంలో విత్తనాలు ఉన్నాయి. ఆ గడ్డిపూచలే మన మట్టి భూమి తల్లిని పరుస్తున్న ఆకుపచ్చని చీర. నాట్ ఓన్లీ ఇన్ రైనీ ప్లేసెస్, ఈవెన్ ఇన్ డెజర్ట్ ఏరియాస్. ఆ డెజర్ట్ వాతావరణంలోనూ ఈ మీరు సహారా ఎడారి ఆ ప్రాంతంలోకి వెళ్తే యు సీ మెడోస్, గ్రీన్ మెడోస్, అవంతా ఈ గ్రాస్, C4 గ్రాస్. అంటే ప్రపంచంలో 8 బిలియన్ కాదు, 80 బిలియన్ పీపుల్ ఉన్న ఆహారం ఉంది. కానీ మనం ఏం చేసాము ఈ 100 yearsలో
at the behest of corporate food culture, we said it is not our food. అయితే మీకు మీ లైఫ్లో ఈ మిల్లెట్స్ అనేది ఎప్పుడు ఎంటర్ అయిందంటే మీ లైఫ్ మీ థాట్ ప్రాసెస్ అలా నా లైఫ్లో నేను 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అవ్వ ఊరికి వెళ్ళాను. అనంతపురంలో యాడికి అనే దగ్గర తిప్పారెడ్డిపల్లె అని ఉంది. అక్కడ ఫస్ట్ టైం నా లైఫ్ మీరు అడిగిన మొదటిసారిగా మా అవ్వగారు కొర్రల అంబలి అంటారు. అంబలి అంటే వాళ్ళు బాగా నానబెట్టి పలుచటి గంజి చేసి మట్టి కుండలో బట్ట కట్టి పెట్టేస్తారు. ఓకే. రాత్రి చేసింది ఉదయం తాగమంటారు. ఓకే. అందులో మర్మం ఏమిటంటే దే ఆర్ గ్రోయింగ్ మైక్రోబ్స్. ఆ ఒక్క లోట తాగారంటే మీ పొట్టలో గట్ మైక్రోబ్స్ అలా సమృద్ధంగా తయారవుతాయి. ఓకే. దే ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఏ రోగాన్ని నీ దగ్గరికి రానివ్వవు. అంటే ఈ ఫైబ్రస్ గ్రెయిన్స్, ఆ కొర్రల్లో 8 గ్రాముల పీచు ఉంది 100 గ్రాములకి. ఓకే. 8%. ఇక్కడ వరి బియ్యంలో 0. సో ఆ ఫైబ్రస్ గ్రెయిన్ ఏం చేస్తుంది, అనేక రకాలైన మైక్రోబ్స్ని పెంచుతుంది. ఓకే. ఆ మట్టి కుండలో బట్ట కట్టడంలో మర్మం ఏంటంటే ఆక్సిజనేషన్, ఏరోబిక్ ఫర్మెంటేషన్ జరుగుతుంది అన్నమాట. ఓకే. ఓవర్ నైట్ అంతా అది జరుగుతూ ఉంటుంది. సో మనం ఆ అంబలి అంబలి మా అవ్వ ఫస్ట్ అంబలి తాగు, పొద్దున్న లేవగానే అంబలి తాగు, తర్వాత అన్నం నీకు అంటూ. సో అంబలి తాగిన తర్వాత 5 నిమిషాలకి కొర్ర అన్నము కొర్ర సంగటి చేసి పెట్టేది. అది మీకు మార్నింగ్ కాఫీ అంటే ఇప్పుడు భాషలో చెప్పాలి, కాఫీ కాదు, కాఫీ తాగి అంబలి మీకు రోగం. సో అంబలి ఫస్ట్ అంబలి తాగాలి. ఎవరైనా అంబలి తాగాలి. అంబలి తాగిన తర్వాత ముద్ద కానీ సంగటి రాగి ముద్ద కాదు, కొర్ర పిండితోనే అది రోట్లో రుబ్బుతారు నానబెట్టి. అది తరకగా ఉంటుంది. దాన్ని ఉడకపెడితే ముద్దలాగా తయారు. అదే అన్నం అంటే మాకు అదే మీకు మీల్. అంటే ఎప్పుడు ఫస్ట్ సారి నాకు ఈ కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు, అరికలు ఈ 5 ధాన్యాలతో నేను తర్వాత ప్రయోగాలు చేసి వీ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ దే ఆర్ రియలీ హీలింగ్ ఆల్ డిసీజెస్. అంటే నాకు 6 సంవత్సరాల వయసులో ఈ మొదటి అనుభవం. అప్పటి నుంచి నాకు అప్పుడే తెలిసింది. అంతవరకు వరి బియ్యం తినేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఆ సెలవుల్లో 10 రోజులు కొర్రన్నము, తర్వాత కొర్రలతో పాటు ఊదలు కూడా చేశారు. 2 రోజులు ఊదలు, సామలు, ఈ 3 తినేవాళ్ళం. ఇటు మా అమ్మగారి ఇంటికి వెళ్తే ఈ 3 ధాన్యాలు దొరికేవి. మా నాన్నగారి ఊరు పెద్ద పసుపుల అని జమలముడి వైపు ఉండేది. అక్కడ మా వదిన అవ్వలు అరికల అక్కడ ఎక్కువ పెంచేవాడు. అంటే ఆయా ప్రాంతాల్లో కొన్ని ధాన్యాల్ని, అంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ పెంచుకోవచ్చు కాబట్టి వాళ్ళ ఛాయిస్ తగ్గట్టు, వాళ్ళకి అనుకూలం తగ్గట్టు పెంచుకునేవాళ్ళు. సో అక్కడ పోతే అరికలు తిన్నాను, ఇక్కడ వస్తే ఈ 3 ధాన్యాలు తిన్నాను. అర్రే భలే ఉందిరా ఇవి అనుకున్నాను. అవి తిన్నప్పుడు ఏమయ్యేది, మాకు మలబద్ధత ఉండేది కాదు. పొద్దున్న లేస్తే టక్ అని మనం కక్కస్ చేసేదానికి వీలయ్యేది. అదే మళ్ళా ప్రొద్దుటూరుకి వెళ్ళి వరి బియ్యం తినడం మొదలు పెడితే 2 గంటలు కానీ అక్కడ పోయి స్కూల్కి పోయి వచ్చిన తర్వాత మళ్ళా పరిగెత్త ఇలా అయిపోయేది. అది క్లియర్గా తెలుసు. అప్పుడే 6 సంవత్సరాల వయసులోనే నాకు తెలుసు. తర్వాత అంతా మర్చిపోయాము, ఎక్కడెక్కడో చదివే మైసూర్లో అంత. దెన్ అమెరికాకి వెళ్ళాను ఫస్ట్ టైం 1986 అయింది. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పాప, ఆడపాప 6 సంవత్సరాల వయసు ముట్టవుతుంది అని ఓ ఘటన జరిగింది. ఏంటి 6 సంవత్సరాల ఆడపిల్లలు ఏంటి ముట్టవడం ఏంటి, మెన్స్ట్రుయేషన్ ఎంత భయంకరం రావు, ఏమవుతుంది ఇక్కడ ఈ దేశంలో అని చూస్తే కృతకమైన ఆవు పాలు వాళ్ళకి పిల్లప్పటి నుంచి తాగించడం మొదలుపెట్టారు. తల్లిపాలు ఉండవు. పాప పుట్టిన వెంటనే 6 వారాలు పాలు ఇచ్చేసి నర్సరీలో ఆవు పాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటికే ఆ సో కాల్డ్ అడ్వాన్స్డ్ కంట్రీ అని అమెరికా. సార్ అయితే మీరు మీ పర్సనల్ జర్నీ కూడా చూసుకుంటే, సో మీరు స్టెరాయిడ్స్ మీద PhD చేశారు.
అండ్ తర్వాత యుఎస్ వెళ్ళి అక్కడ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేశారు. సో మీ జర్నీలో మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి? అంటే అప్పటి వరకు ఎయిదర్ దోస్ ఆర్ నాట్ ఇన్ ద పబ్లిక్ నాలెడ్జ్. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో మీరు తెలుసుకున్న వైజ్ఞానిక ఇన్ కోట్స్ నా సైంటిఫిక్ ఎస్టాబ్లిష్డ్ సైన్స్ జర్నీలో అర్థమైంది మెల్లిమెల్లిగా ఈ మోసాలు అర్థం అవడం వల్లే. అంటే విత్ అన్ ఇంటెంట్ అండ్ విత్ అన్ ఎజెండా మనం ఆహారాన్నే నిర్వచనం మర్చిపోయేట్టు చేశారు వీళ్ళు. అంటే వరి బియ్యము గోధుమలు చక్కెర తిన్నప్పుడు మన రక్తం మందం అవుతుంది, గ్లూకోజ్ గాఢత పెరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో టెక్నికల్గా సైంటిఫిక్గా హోమియోస్టాసిస్ అంటారు. అంటే మనిషి దేహంలో 5 లీటర్ రక్తం ఉంటుంది. 1 లీటర్ రక్తంలో 1 గ్రామ్ గ్లూకోజ్ ఉంటే హోమియోస్టాసిస్ అంటారు, సమతులనంగా ఉంది అని. అప్పుడు దాని అర్థం ఏమిటంటే నీ హృదయం రక్తాన్ని సరిగ్గా ప్రసారం చేయగలదు. ఇప్పుడు 5 గ్రాముల బదులు 50 గ్రాములు అయిందనుకోండి, రక్తం ఏమవుతుంది? మందం అవుతుంది. ఇప్పుడు మీరు చక్కెరను 1 లీటర్ నీళ్ళల్లో 5 గ్రాములు వేస్తే 1 మందం ఉంటుంది, 50 గ్రాములు వేస్తే అది పాకం అవుతుంది, గులాబ్ జామున్ పాకం. ట్రూ. అలాగే మన దేహంలో వరి బియ్యము గోధుమలు చక్కెర తిన్నప్పుడు రక్తం మందం అవుతుంది. ఓకే. అంటే హృదయానికి ప్రసారం చేసేదానికి ఒత్తిడి ఎక్కువ చేయాల్సి వస్తుంది. దాన్ని బీపీ అన్నారు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, బీపీ వచ్చిందని. ఏం చేస్తాడు డాక్టరు? బ్లడ్ థిన్నర్ ఇస్తాడు. అంటే ఏంటి? రక్తం మందమైంది అని తగ్గిస్తుందని అంటాడు. రక్తం పలుచన చేస్తాను. ఎందుకురా పలుచన చేస్తున్నావు అంటే నీ రక్తం మందమైంది అంటాడు. ఎందుకు మందమైంది అని అడిగితే అయ్యింది తీసుకో అంటాడు. సరే ఎన్ని రోజులు తీసుకోవాలంటే ఏమంటాడు? లైఫ్ లాంగ్. అరే వరి బియ్యం తినద్దురా అని చెబితే నీ రక్తం మందం అవటం తగ్గిపోతుంది. మేము ఈ ప్రయోగమే చేశాము. వరి బియ్యం బదులు కొర్ర బియ్యం తినిపిస్తాం. ఆ కొర్ర బియ్యం తిన్నప్పుడు ఆ పీచు పదార్థం కార్బోహైడ్రేట్తో చుట్టుకొని ఉండడం వల్ల రక్తం చక్కెరని నిదానంగా మిక్స్ చేసుకుంది, నిదానంగా వెళ్తుంది అనమాట. వరదలాగా పడట్లేదు. రెగ్యులేటెడ్, నియంత్రణతో నిగదిత ప్రమాణంలో రక్తంలో గ్లూకోజ్ కలుస్తుంది. అంటే నీ రక్తం మందం కావట్లేదు. సో రక్తం మందమైందని దేహం ఊరుకుండదు. దాన్ని పలచన ఎలా చేయాలి అని కొద్దిగా కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది, కొద్దిగా ట్రైగ్లిసరైడ్స్ తయారు చేస్తుంది, కొద్దిగా రుమాటిక్ ఫ్యాక్టర్, కొద్దిగా కొవ్వు చేసి ఎక్కడ వేయాలి దీన్ని? సందుల్లో అక్కడ ఇక్కడ మొదలు చేస్తుంది. అందుకే నీకు ఇప్పుడు హార్ట్లో బ్లాక్ అవుతావు. ఓ హార్ట్ బ్లాక్ అవుతుంది, రా నేను ఆపరేషన్ చేస్తాను అంటే ఇప్పుడు రోగం ఎక్కడి నుంచి మొదలైంది? మీరు తిన్న ఆహారం నుంచి మొదలైంది. మీరు గడిచిన 50 సంవత్సరాల్లో చూస్తే మొదట్లో ఎక్కువ మందికి బీపీ ఉండేది కాదు. పోను దశకంలో బీపీ ఎక్కువైంది, దశకంలో డయాబెటీస్ ఎక్కువైంది, దశకంలో థైరాయిడ్ ఎక్కువైంది. కానీ ఇవన్నీ లైఫ్ స్టైల్ వల్ల అని అంటున్నారు కానీ ఆహారం వల్ల అని చెప్పట్లేదు. ఎందుకంటే ఆహారం అనేది బిజినెస్ అయిపోయింది. నేను చెప్పాను కదా, ప్రస్తుతం గడిచిన 10 సంవత్సరాలుగా అంత ప్రమాణంలో పెంచుతున్నారు. అంటే దాని వెనకాల ఏముంది రహస్యం? ఎరువులు, క్రిమి కీటకాలు, నాశమందు పదార్థాలు అంతే ప్రమాణంలో ఇప్పుడు భూమి మీద వాడుతున్నాము అని. 1 ఎకరంలో వరి బియ్యం పెంచాలంటే ప్రస్తుతం పంజాబ్లో 300 కేజీల ఎరువులు వాడాలి. అంటే ఈ ఎరువులు ఎలా ఇంపాక్ట్ చేస్తాయి మన అంటే వరిలో ఉండే వరికి? దాన్ని C3 గ్రాస్ అంటారు. ఓకే. అంటే నీళ్లు కట్టితే గ్లూకోజ్ ఎక్కువ తయారు చేస్తుంది. ఓకే. సో మనం తీసుకునే రైస్లో గ్లూకోజ్ కంటెంట్ పెరిగిపోతుంది. ఓకే. అండ్ పెరగటం కాదు, ఈల్డ్స్. 1 ఎకరంలో 8 క్వింటలు 9 క్వింటలు వచ్చే దిగుబడి 30 క్వింటలకు తీసుకెళ్ళిపోయారు. అదే గ్రీన్ రెవల్యూషన్ అన్నారు. ఓకే. దానికి కావాల్సిన సరంజామా ఈ ఎరువులు, నీళ్లు అన్నీ మేము ఒదిగించామంటున్నారు. అంత మన డబ్బులే, సబ్సిడీల కింద మనం ఇస్తున్నాం. సో మీ యుఎస్ జర్నీలో అక్కడే ఇవన్నీ తెలిసి వచ్చింది. అక్కడ మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. అంటే ఈ విషయాల మీద, అంటే ఈ రోగాలు అక్కడే కనిపించాయి నాకు. ఓకే. సో పిల్లలకి పాలు తాగించడం అక్కడి నుంచే మొదలైంది.
ఎంతవరకు అంటే ఆవు మామూలుగా 1 లీటర్ 2 లీటర్లు పాలు ఇచ్చేది 30 లీటర్లు పాలు ఇస్తుంది. అంటే ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ వాడి ఆవుల్ని జెనెటికలీ మాడిఫై చేసి ఒక్కొక్క ఆవు 30 లీటర్లు 40 లీటర్లు పాలు ఇచ్చేట్టు చేసి ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి పాలు మీకు మంచి ఆహారం అని చెప్పి అందరికీ లీటర్లు తాగించడం మొదలుపెట్టి అందులో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆడపిల్లలు తొందరగా ముట్టుకోవడం మొదలుపెట్టారు. మగవాళ్ళలో స్పర్మ్స్ మాయం అవడం మొదలుపెట్టాయి. సో ఆల్ దిస్ physiological changes in the human race started in the last 60 years. ఏ దేశమైతే ఎక్కువగా ఈ పదార్థాలను వాడిందో వాళ్ళకి ముందు వచ్చింది. సో యూరోప్, అమెరికాలో ఆడవాళ్ళ మూతి మీద మీసాలు రావడం మొదలుపెట్టాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, టెస్టోస్టిరోన్ ఎక్కువ, ఈ బ్యాలెన్స్ తగ్గిపోయింది. అదే ఫుడ్ వాళ్ళు ఏం తీసుకుంటారు. సో స్పర్మ్స్ ఆరోగ్యం చెడిపోవడం మొదలు, అండాణువులు చెడిపోవడం మొదలు, గైనకాలజీ డిపార్ట్మెంట్లు ఎక్కువ పనిచేయడం మొదలుపెట్టాయి. సో దీనికి మెడిసిన్కి ఇప్పుడు ముడిపడింది. అంటే రోగాలు బాగా తయారవుతున్నాయి, దాన్ని మేము మేనేజ్ చేస్తామని వాళ్ళు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు త్రిమూర్తులు తయారయ్యారు. ఇవన్నీ మోసాలు అన్నమాట. అన్ని విజ్ఞానం పేరుతో వీళ్ళు పబ్లిష్ చేసేది, ఇది చేసేది, ఇదే సైన్స్ అనడం, ప్రపంచం అందరూ నమ్మారు. అంటే ఈ మిల్లెట్స్ మీద రీసెర్చ్ లేదు, ఒక ఇన్స్టిట్యూట్ కూడా లేదు. ఉంది అక్కడ ఇక్కడ ఎక్కడో some small but not such encouragement as other. There is no entity as millets. చివరికి ఏమైందంటే మిల్లెట్స్ని మర్చిపోయారు ప్రజలు. నోవేర్ విత్తనాలు మాయమైపోయాయి. సో అందుకే నేను మళ్ళా 97లో వెళ్ళి అదే చెప్పాను కదా, అలా వృద్ధ రైతుల్ని తెచ్చి ఆ విత్తనాలు ఒక పిడికడలో తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చి మా పెరట్లో పెంచి కేజీ, అర్ధ కేజీ అలా చేసి బంజరు భూమి రైతుల దగ్గరికి వెళ్ళి, బాబు ఇవి పెంచివ్వంటారా, నేను తీసుకుంటాను. మేము పెంచంపో, మాకు వేరే పనులు ఉన్నాయి. అందరూ బోర్లు వేసి చెరకు పెంచి ఇదే కమర్షియల్ చేస్తున్నారు. సో నేను మొదట్లో అండుకూరలు తీసుకెళ్ళి ఒక రైతుకి ఇచ్చి, బాబు 20,000 రూపాయలు ఇస్తాను, పెంచడం మొదలుపెట్టు, ఎంత వస్తే అంత నాకు. అలా మొదలైంది నా ప్రయోగం. అంటే మీరు యుఎస్ నుంచి రిటర్న్ రావడానికి మెయిన్ కారణం ఇదే కారణం. ఇదే అక్కడ ఏమీ చేయలేం కదా. విత్తనాలు కూడా దొరకవు అక్కడ. సో అంతా మాయమైపోయాయి కదా. సో మీకు అప్పుడు ఒక బలమైన మోటివేషన్ వచ్చింది. ఇప్పుడు మార్చాలి ఇవి. చిన్నపిల్లలకు రోగాలు ఏంటి నాకు. అండ్ ఐ ఆఫ్ కోర్స్ వర్క్డ్ ఇన్ డ్యూపాంట్ అనే ఒక పెద్ద ఎంఎన్సీలో పనిచేశాను. అక్కడ అన్ని రకాల ఫీల్డ్స్ వీఆర్ హ్యాండ్లింగ్. సో జెనెటిక్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్స్, అగ్రికల్చర్, పెస్టిసైడ్స్, అన్ని రంగాల్లో నాకు ప్రవేశం ఉంది. ఆ సైన్స్ చాలా స్టడీ చేశారు, రీసెర్చ్ చేశారు. సో 6 years అక్కడంతా పనిచేశాను. సో ఐ నో ఇన్ అండ్ అవుట్. అండ్ ఆ రీసెర్చ్లోనే యుద్ధ భూమిలో ఈ బాంబుల్ని ఎలా నిష్క్రియ చేయాలి, మైక్రోవేవ్ ప్రాసెస్, అది కూడా చాలా దీర్ఘంగా గాఢంగా చేశాం. సో అక్కడే మీరు డాట్స్ కనెక్ట్ చేశారా? దీస్ ఆర్ రిలేటెడ్ టు ఇంత పెద్ద ప్రమాణంలో మనం తయారు చేస్తున్నామంటే ఆహారం. సో దెన్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఎవరు ఎక్కడ ఇంటర్వ్యూ చేసినా ఇలా ఆహార ధాన్యాల ప్రమాణం ఇంత ఉంది అని ఏ సైంటిస్ట్ ఇంతవరకు మీకు చెప్పిండరు. ఎవరు కల్పనలో కూడాను లేదు. సో 92 billion pigs we are slaughtering every year. 250 billion chicken we are slaughtering. వీటి మాంసం తయారయ్యేదానికి కావాల్సింది సోయాబీను, మొక్కజొన్నలు మిక్స్ చేసి పశుగ్రాసం. సో ఇదంతా బిజినెస్. అండ్ ఇందులో కూడా మనకు అంటే కొంచెం ఆలోచిస్తే రైస్ నాట్ సో గుడ్ అని
ఈ మధ్య ఒకటి నాట్ వచ్చింది సో గుడ్ నాట్ గుడ్ అని అందరికీ తెలుస్తుంది. కానీ రైస్ కి ఆల్టర్నేటివ్ మళ్ళీ వీట్ అని చెప్పి వీట్ అని చెప్పారు. మీరు నైట్ రైస్ తగ్గించండి, చపాతీలు తినండి అంటారు. సో అక్కడక్కడే గేమ్ మళ్ళా గేమ్ ఆడుతున్నారు. దే డోంట్ వాంట్ టు గివ్ అప్. ఇట్స్ ఆల్ బిగ్ కార్పొరేట్ బిజినెస్ కదా. అంటే సార్ మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూఆర్ ఫైటింగ్ అగైన్స్ దోస్ కార్పొరేట్ అజెండాస్, అంటే వాళ్ళ అజెండాస్. No, I'm not fighting them. I'm trying to get the truth. కరెక్ట్. అంటే మీకు ఎక్కడ ఎటువంటి ఛాలెంజెస్ రాదు? అంటే ఛాలెంజెస్ ఉన్నాయి కదా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు పబ్లిష్. ఇది ఎక్కడ పబ్లిష్ కాదు. ఓకే. అందుకే ఊరూరు తిరుగుతున్నాను. సో ఫ్రమ్ సైంటిస్ట్ ఇప్పుడు నేను ఒక యాక్టివిస్ట్ అయిపోయాను. మిల్లెట్స్ తినండి, మిల్లెట్స్ తినండి, మంచిది మంచిది. ఓకే. పల్లెకు వెళ్ళాలి. ఒక 6,000 పల్లెలు తిరిగి ఉంటాను కర్ణాటకలో నేను. అంటే 2002 నుంచి 2017 వరకు, ఆల్మోస్ట్ 15 years. ఓకే. సో ఓన్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ కొంచెం వైడర్ స్ప్రెడ్ అయింది. బట్ అక్కడికే బ్యాక్గ్రౌండ్ తయారైంది అనమాట, నేపథ్యం తయారు చేసుకున్నాము. ఓకే. సో సిటీలలో రోగాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. ఇప్పుడు బెంగళూరులోనే 30 లక్షల మంది డయాబెటీస్ ఆబ్వియస్గా ఉంటారు. సో బెంగళూరులో ఒక 300 నుంచి 400 ఉపన్యాసాలు ఇచ్చాను. అప్పుడు అందరూ మా రోగం బాగవుతుందా అన్నారు. తిని చూడండి అని ప్రోటోకాల్ లాగా పుస్తకం రాసి ఇది తినండి ఇది తినండి అని పుస్తకం తయారు చేశాం. ఓకే. అది PDF అందరికీ ఫ్రీగా ఆన్లైన్లో అన్ని లాంగ్వేజెస్లో ఉంది ఇప్పుడు. ఓకే. మొత్తం 12 లాంగ్వేజెస్లో ఉంది. ఓకే. సో ఇట్ ఈస్ ఫ్రీ. ఓకే. డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాపీ రైట్లు కాపీ లెఫ్ట్లు ఏం లేవు. పేటెంట్ రైట్లు కాపీ రైట్లు లేవు. ఓకే. సో ప్రజలందరూ దాన్ని చూసుకొని ఆహారం తినడం మొదలుపెట్టారు. ఇన్సులిన్ తగ్గించండి అని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇన్సులిన్ పారేసి హ్యాపీగా బతుకుతున్నారు 100,000 మంది. అదే చెప్పాను కదా, గ్యాంగ్రీన్లు బాగా అయ్యాయి. కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇన్సులిన్ అవి తీసుకున్నారు, వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. సో ఒకరి నోటి మాట, అదే నోటి మాట ప్రూవెన్ రికార్డ్. అంటే నోటి మాట కంటే పెద్ద ప్రచారం ఏముందండి. ఈ టీవీలు ఇవి ఇప్పుడు వచ్చాయి, ఈ సోషల్ మీడియాలో నోటి మాటతో ప్రచారం అద్భుతం. సో మొత్తం దక్షిణ భారతదేశంలో మొత్తం అంతా ఇప్పుడు ఎంతవరకు అంటే రైతులు పెంచడం మొదలుపెట్టారు, డబ్బులు రావడం మొదలుపెట్టారు. కేజీకి 15, 20, 30 రూపాయలు ఇస్తున్నారు రైతులకి. సో ఏమీ లేదు, 4 వానలు వస్తే బంజరు భూములన్నీ ఇప్పుడు మిల్లెట్స్ పెంచుతున్నారు. మిల్లెట్ భూమి పెంచుతున్నారు. మా కర్ణాటక గవర్నమెంట్ అయితే ఒక 5 సంవత్సరాల క్రితం సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఓకే. మీరు మిల్లెట్ పెంచారంటే మీకు 2,000 ఇస్తాం ఎకరాకి అన్నారు. ఐ డోంట్ 5,000 ఏదో కొంచెం సపోర్ట్. గవర్నమెంట్ సంవత్సరం దాన్ని తగ్గించడం ఎక్కించడం చేస్తూ ఉంటారు వాళ్ళ బడ్జెట్స్. బట్ సమ్ సపోర్ట్ కాన్సెప్చువల్లీ కొద్దిగా గవర్నమెంట్ బంజరు భూమిలో పెంచండి అని చెప్పడం మొదలుపెట్టారు. సో అలా ఎంకరేజ్మెంట్ అయ్యి ప్రస్తుతం కేంద్ర సర్కారం 30% మ్యాండేటరీ అన్నారు. ఇప్పుడు మన మిలిటరీ వాళ్ళకు కూడా మ్యాండేటరీ చేశాం. సో కంటోన్మెంట్స్లో అందరికీ వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టాం మేము. మా పాప కూడాను డాక్టర్ సరళ అని. సో అమ్మాయి నేను టీము అన్ని చోట్ల వెళ్ళి లెక్చర్స్ ఇస్తూ వచ్చాను. ఓకే సార్. ఈ మిల్లెట్స్ అంటే ఇప్పుడు జనరల్ మాన్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు మిల్లెట్స్ ఇన్ని రకాలు అని చెప్పారు కదా, 10 రకాలు. మళ్ళీ వీటిలో 2 రకాలుగా గ్రూప్ చేయొచ్చు, మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్. సో వీటిని ఎలా తీసుకోవాలంటే మన డైట్లో వీటిని ఇంకార్పొరేట్ చేసుకోవాలంటే వరి బియ్యం లాగే ఇవి బియ్యమే. ఓకే. మైనర్ మిల్లెట్స్ బియ్యం. ఓకే. అంటే దాని మీద పొట్టు తీయాలి, పొట్టు తీసి నానబెట్టి ఉడకబెట్టాలి, ఇదే తేడా. వరి బియ్యం అయితే మీరు కుక్కర్లో డైరెక్ట్గా అందులో పీచు లేదు ఏమీ లేదు, సో టక్కని ఉడికిపోతుంది. ఇది అలా కాదు, మీరు నానబెట్టాలి. ఇప్పుడు గోనిచీలలో మీరు నీళ్ళల్లో అద్ది సిమెంట్ మీద వేస్తారు కదా, అంటే ఆ నీళ్లు మెల్లిగా అలాగే మెల్లిగా నానబెట్టాలి. నానబెడితే అవి బాగా వికసిస్తాయి నారు వల్ల. ఓవర్ నైట్ నానబెట్టి ఉదయం 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకబెడితే అన్నం తయారవుతుంది. సో కొర్ర అన్నము, అరికల అన్నము, అన్ని రకాల అన్నం చేసుకోవచ్చు. దాంతో మీరు
పలావ్ చేసుకోవచ్చు, బిసిబెళ్ళే బాత్ కర్ణాటకలో ఫేమస్ అది. ఇప్పుడు ఆంధ్రాలోనే అందరూ తింటున్నారు బిసిబెళ్ళే బాత్. సో ఇలాంటి అనేక రకాలైన వంటలు చేసుకొని హ్యాపీగా తినొచ్చు అనమాట. ఓకే, అంటే ఈ మిల్లెట్స్ దొరికే కూడా మనకు ఒక ఛాలెంజ్ ఉంది కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువైపోయింది. ఓకే, సో ఇంకా పెంచే రైతులు. సో యాక్చువల్లీ ఐ థింక్ 2000లో 8,000 టన్స్ ఏమో పెంచేవాళ్ళు మొత్తం ఓవరాల్గా. ఓకే, ఇప్పుడు 18,000 టన్స్ వరకు వచ్చేసారు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడాను వెళ్ళి రైతులకి విత్తనాలు ఇవ్వటం అంతా జరుగుతుంది. తమిళనాడు, కేరళ కూడాను మొన్న వెళ్ళాను. ఒక 10 లెక్చర్లు ఇచ్చాము కేరళ కూడాను. అక్కడ విత్తనాలు ఇచ్చి వచ్చాము. ఒడిస్సాలో ఇచ్చి వచ్చాను, గుజరాత్లో ఇచ్చి వచ్చాను, నైజీరియాలో ఇచ్చి వచ్చాను, సింగపూర్లో ఇచ్చి వచ్చాను, వేరే దేశాల్లో కూడాను, భూటాన్లోను మొన్ననే లెక్చర్ ఇచ్చాము, నేపాల్కి వెళ్ళాము. సో అక్కడంతా ఇప్పుడు ఒక అవేర్నెస్ వచ్చింది. దక్షిణ భారతదేశంలో అయితే వీధిలో పల్లెల్లోనూ ఇప్పుడు సిరిధాన్యాలు దొరుకుతున్నాయి. ఈ 5 ధాన్యాల్ని మనకు ఆరోగ్యమే మహాభాగ్యం, అసలైన సిసలైన సిరి ఆరోగ్యం. సో ఈ ధాన్యాల్లో ఉంది అని ఈ తృణధాన్యము, చిరుధాన్యము, క్షుద్రధాన్యము పేర్లు ఎందుకని సిరిధాన్యం అని పేరు పెట్టాను, నేనే పెట్టింది. సో అప్పటి నుంచి ఇప్పుడు సిరిధాన్యం అని అందరికీ వస్తుంది. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ అన్నం అని ఒక ప్రాజెక్ట్ చేశారు. మిల్లెట్స్ని ఇప్పుడు శ్రీ అన్నం అని పిలుస్తారు భారతదేశంలో. శ్రీ అంటే శ్రీ లక్ష్మి, నిజమైన లక్ష్మి, ఆరోగ్యమే మహాభాగ్యం. మిల్లెట్స్ సూపర్ సార్. అయితే మీ జర్నీ గుర్తించి కూడా పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది సార్? లైక్ అంటే చాలా సంతోషం అయింది. ఎందుకంటే మర్చిపోయిన మన ప్రాచీన సంప్రదాయం, ప్రాచీన పారంపరిక ధాన్యాల్ని ఒకడు కష్టపడి వెలికి తీసుకొచ్చాడు. దాన్ని మన సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించి సివిలియన్ అవార్డు అంటే వెరీ పద్మశ్రీ, చాలా సంతోషం. దానికి తోడు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో నాకు పద్మశ్రీ ఇచ్చారు. సో అది చాలా సంతోషం. అండ్ అందరికీ రోగాలు బాగా అవుతున్నాయి. అదే ధ్యానం నాకు. ఎంతమందికి ఈరోజు ఎంతమందికి బాగా అవుతుంది, ఎంతమందికి ఈ విషయం తెలిపాను. అంతే సార్. అయితే 1997లో ఉన్న కాదర్వల్లి గారిని, ఇప్పుడు 2025లో ఉన్న కాదర్వల్లి గారిని పక్కన పెట్టుకొని చూసుకుంటే, అంటే అప్పుడు మీరు అనుకున్న అంబిషన్ కానీ మీ గోల్ కానీ ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే హౌ డి యూ సీ యువర్ జర్నీ? మీ జర్నీని ఎలా చూసుకుంటారు? నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఏకాగ్రతతో ఇంకా ఇది తప్ప నాకు ఇంకేమీ లేదు. లైఫ్, దిస్ ఈజ్ మై లైఫ్. సో 30 సంవత్సరాల ఈ ప్రయాణంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వేలు కాదు లక్షల మంది ఇప్పుడు ఆరోగ్యవంతులు అవుతున్నారు. అండ్ అంటే ఒక 10% నేను చేయాలనుకున్నది అచీవ్ అయిందేనే అనుకుంటున్నాను. సో ముందు తరాలకు ఇప్పుడు ఒక దారి చూపించాము, ఆరోగ్యకరంగా జీవించే విధానం ఒకటి కనిపెట్టుకున్నాము అనేది నాకు చాలా సంతోషం. సిరి జీవనం అని పేరు పెట్టాము. ఆ సిరిధాన్యాలే మీ మూల ఆహారం అని సిరి జీవనం అన్నాం. సిరి జీవనం శాస్త్రీయం మరియు కళాత్మకం అని అన్ని చోట్ల చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇందులో వైజ్ఞానికంగా మనం రోగాల్ని ఎలా బాగు చేసుకోవడం, ఇంకా డీప్గా ఎనర్జీ లెవెల్లో ఈఎంఎఫ్ని, ఈ సిరిధాన్యాల్లో ఉన్న పీచు పదార్థంలో ఉన్న పిఎంఎఫ్ నెగేట్ చేస్తుందని, మైటోకాండ్రియల్ లెవెల్ వరకు డిసీజ్ని మనం పూర్తిగా తరిమేయచ్చు. అంటే రోగం కాకుండానే, రోగం జనరేట్ కాకుండానే చేయగలిగే ఆహారం ఇది అని మేము ఇప్పుడు ప్రూఫ్ చేస్తున్నాం. ప్రివెంట్ ద డిసీజ్.
బికాజ్ ఇట్ నెగేట్స్ ద ఈఎంఎఫ్ అంటారు, ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్, విచ్ ఇస్ జనరేటెడ్ వెన్ ఆక్సిడేషన్ హ్యాపెన్స్ ఇన్ ద మైటోకాండ్రియా. ఓకే. అంటే మీ మైటోకాండ్రియాని అలాగే యంగ్గా ఉంచే ఒక విధానం మిలెట్లో ఉన్న పీచు పదార్థం, లిగ్నాన్స్ అంటారు. సో అంతవరకు మేము ప్రయోగాలు చేసి వీ కెన్ ఇన్ఫ్యాక్ట్, అంటే ఇది చెప్పకూడదు ఇలాగా, యూ విల్ బీ యంగర్. అంటే మీకు వయసు వస్తున్నా ఆ వయస్సు నుంచి వచ్చే అవాంతరాలు మీలో ఉండవు. ఓకే. ఇప్పుడు నేను 68 years old, లాస్ట్ 25 years నుంచి మిల్లెట్ భోజనమే చేస్తూ ఉంటాను. అదే అంబలి, మా అవ్వ చేసి అంబలి అందరూ తాగండి అని చెప్తాను. మీకు ఏ రోగమైనా ఉండనివ్వండి, అంబలి తాగండి, సగం రోగం మాయమైపోతుంది. అదే అనమాట. అంటే ఆ పొట్టలో ఉన్న గట్ మైక్రోబ్స్, దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్. ఓకే. అది అతి ముఖ్యమైన అంశము, విచ్ ఈ వైజ్ఞానులకి ఇంకా అర్థం కావట్లేదు. మీ గట్ మైక్రోబ్స్ బాగుంటేనే మీకు ఆరోగ్యం. ఇలా చాలా అంశాలని మేము ప్రయోగాలు చేసి అందరికీ చెప్తున్నాం అనమాట. దానికి తోడు సూర్య నమస్కారం, అంటే ఆ సూర్యకిరణాలు, సూర్యోదయ సమయంలో వచ్చే కిరణాలు మీ నిర్నాళ గ్రంథులు, ఎండోక్రైన్ సిస్టమ్ని ప్రచోదనం చేస్తాయి. అతి ముఖ్యమైన అంశము ఆరోగ్యానికి. ఓకే. అసూర్య నాస్తి ఆరోగ్యం, సూర్యుడు లేకుండా ఆరోగ్యం లేదు. ఇది మన పారంపరికంగా పెద్దలు ఎప్పుడో చెప్పారు. వెరీ ట్రూ సార్. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న ప్రాంతంలో సన్ చాలా తక్కువ, సో మానసిక రోగాలు ఎక్కువ, రెస్ట్లెస్నెస్ ఎక్కువ, ఇరిటేషన్ ఎక్కువ. అదే మీరు ఉదయం లేచి ఆ సూర్యుడిని చూశారనుకోండి, శాంతంగా ప్రశాంతంగా ఉంటారన్నమాట. అంటే ఆ సూర్యుడే మనకు మొత్తం ఈ ప్లానెట్, ఈ భూమండలం మీద జీవం ఉందంటే సూర్యుడి వల్ల. సో జీవమే కాదు, ఆరోగ్యం కూడా అతనితో ముడిపడి ఉందన్నమాట. సో ఆ సూర్యుని నుంచి వచ్చే మన త్వచం కింద ఆ విటమిన్ డి లేకుండా వేల రకాల సూక్ష్మమైన ప్రక్రియలు జరగవు మన దేహంలో. సో ఇలాంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి ప్రయోగాలు చేసి ప్రజలకి నేరుగా చెప్తున్నాం అనమాట. ఓకే. సో ఇప్పుడు రోగాల్ని బాగు చేయడం ఈజీ, మాకు అది లెక్కలేదు. మీకు ఆరోగ్యంగా ఎలా ఉండాలి, సో అది ఇప్పుడు ఛాలెంజ్. అరే ఇది తినద్దురా బాబు, అది తినద్దురా బాబు, లేదు లేదు నేను పలావ్ తింటాను, లేదు నాకు హైదరాబాద్ పలావ్ కావాలి, వీకెండ్ వస్తే బిర్యానీ కోసం చూస్తాం. ఇప్పుడు రోడ్లో 24/7 బిర్యానీ. అంటే అది అలవాటు అయిపోతుంది, దురలవాటు అయిపోతుంది. అటువైపే సిగ్నల్, బికాస్ దట్స్ వాట్ వీ హావ్ బీన్ ట్రైన్డ్. అది విషయం. సో ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటంటే ఆరోగ్యంగా ఉండేదానికి కావాల్సిన అంశాలు ఇక్కడ ఉన్నాయిరా బాబు అని మిమ్మల్ని నమ్మించడం. ట్రూ. అయితే ఒక చిన్న డౌట్ సార్, అంటే ఏదైనా ప్రజలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే సచిన్ తాగాడా లేదా సెకండరీ, అది చెప్పిన తర్వాత చాలా మంది బూస్ట్కి సేల్స్ పెరిగిపోయాయి. అలాగే షారుఖ్ ఖాన్ వచ్చి గుట్కా అమ్మినా కానీ తీసుకుంటున్నారు. అదే కార్పొరేట్ మాయాజాలం. దిస్ ఈస్ ద రియల్ మాయ. ఆ మాయ నుంచి బయటపడితేనే మీకు ఆరోగ్యం. అంటే మరి ఇటు ఈ మిల్లెట్స్ గురించి కూడా అలాంటి ఏదైనా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ నుంచి కూడా స్ప్రెడ్ చేస్తే ఏమన్నా అంటే అంత బిజినెస్, మనం కార్పొరేట్ లెవెల్ బిజినెస్ చేసుకుంటే కానీ మనం అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేము. ఓకే కదా కదా. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఇది సత్యం. నివురు కప్పిన నిప్పు ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. సో కొద్దిగా ఓపిక పట్టాలి మనం. బికాస్ ఆ కార్పొరేట్ మాయాజాలంలో పడి వాళ్ళతో మనం కంపీట్ చేయలేము. పేద రైతులు ఎవడు డబ్బులు ఇచ్చి మీకు అడ్వర్టైజ్మెంట్ చేయగలరు చెప్పండి కదా. సో అది నిజంగా తెలుగులో సామెత ఉంది, అబద్ధం పొలిమేర దాటేలోపు సత్యం గడప దాటుతుంది. అంటే ఇంటి గడప కరెక్ట్. సో నిదానంగానే నిజం నిదానంగా వస్తుంది. ఇవి ట్రెండ్స్ తొందరగా వస్తాయి పోతాయి, కానీ నిత్యమైంది సత్యమైంది నిదానంగానే ప్రజల్లోకి వస్తుంది. అండ్ నా లెక్కాచారంలో వచ్చే 50 సంవత్సరాల్లో మొత్తం
ప్రజలందరికీ ఈ అవగాహన వస్తుంది. ఓకే. సో అంతవరకు మనం పనిచేస్తూ ఉండాలి. ఈ అవేర్నెస్ అంటారు కదా ఇంగ్లీష్లో, ఆ ఎరుకని ప్రజలందరికీ పంచుకోవడమే మన ముఖ్యమైన అజెండా. కార్పొరేట్ వరల్డ్ మనకు అజెండా పెట్టుకున్నాం. సార్ మీరే మైసూర్లో ఉన్నారని చెప్పారు. సో అంటే ఈ నాలెడ్జ్ని షేర్ చేసే ప్లేసెస్ ఏమైనా, అంటే ఇప్పుడు ప్రజలకి తెలుసుకోవాలి అనుకుంటే సోర్స్ ఏంటి? అంటే మొత్తం ఓపెన్ బుక్స్ అన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఓకే. ఆల్మోస్ట్ 1000 వీడియోస్ ఉన్నాయి నావి. ఓకే. అండ్ అనేక చోట్ల లెక్చర్స్ ఇచ్చినట్టున్నది వీడియోలు తీసి యూట్యూబ్లో ఉన్నాయి. ఓకే. కొన్ని తీసేశారు, కొన్ని ఉన్నాయి. ఉన్నటివి అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. మిల్లెట్ మ్యాజిక్ డాక్టర్ సరళ అని ఒక యూట్యూబ్ ఛానల్ మా అమ్మాయి ఓకే అప్పుడప్పుడు వీడియోలు చేసి వేస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ మర్చిపోయిన ధాన్యాలను ఎలా వండుకోవాలి అని. చివరికి అదే రెసిపీస్ అదే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కూడా అదే గట్టిగా చెప్తుంటాను. మీ ఆరోగ్యం వంటింట్లో పోగొట్టుకున్నారయ్యా, హాస్పిటల్లో వెతుకుతున్నారు మీరు, అక్కడ ఏమి దొరకదు మీకు, వంటింటికి వెళ్ళండి, వంటలు చేసుకోండి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి మీకు ఏమీ దొరకదు. మిల్లెట్స్ కూడా ప్రాసెస్ చేస్తే మళ్ళా రోగాలు వస్తాయి. మీ చేతులతో మీరు వంటలు చేసుకొని తినండి అని చెప్తూ ఉంటాం. సో అందుకే అనేక రకాలైన వంటలు రెసిపీస్, పాకసిరి అని ఒక పుస్తకం కూడా చేశాము. ఓకే. అంటే పల్లెల్లో వెళ్ళి అందరికీ నేర్పించి వాళ్ళతోనే రెసిపీలు రాయించి ఒక బుక్ తయారు చేశాం. దాదాపుగా 300 మంది ఆడపడుచులు ఈ పనులు చేసి వాళ్ళు ప్రోగు చేసి నేను చివరికి కరెక్షన్స్ చేసి ప్రింట్ చేశాను. ఇంక్లూడింగ్ అమెరికాలో కూడాను వెళ్ళి కొంతమందికి అదే పని. ఈ దినం యాక్చువల్లీ ఈ ఇంట్లో వాళ్ళకి అన్నం వండటం ఎలా, ఓకే, సూప్ చేయడం ఎలా, అంబలి చేయడం ఎలా. అంబలి అతి ముఖ్యం, అదే డాక్టర్ మీకు. సో ఫస్ట్ అంబలి తాగండి. రాత్రి భోజనానికి ముందైనా పొద్దున భోజనానికి ముందైనా కనీసం ఒక పూట అంబలి తాగితే ఓకే మీరు వెంటనే మార్పులు 6 వారాల్లో మార్పులు వస్తాయి మీకు. ఇప్పుడు చాలామంది మాకు మిల్లెట్స్ తింటే పొట్టలో మంట అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది. అది ఎందుకు అవుతుందంటే మీ పొట్టలో అంటే సెలియాక్ రీజన్ అంటారు, గట్ మైక్రోబ్స్ మాయమైపోయాయి. వరి బియ్యము, చక్కెర, ఈ పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తిని అందులో ఉన్న కెమికల్స్ వల్ల, చక్కెర వల్ల గుడ్ మైక్రోబ్స్ హ్యావ్ డిసపియర్డ్. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా దానివల్లే వచ్చేది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, IBS, అని తేగటము, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రో ఎంటరైట్ అని పెద్ద పెద్ద ప్రాబ్లం, జెర్డ్, గ్యాస్ట్రో ఎసోఫెగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకో. అంతా ఇక్కడి నుంచి గుదద్వారం వరకే తొందర. సో అన్నిటినీ మాయం చేసుకోవచ్చు. మీరు సిరిధాన్యాల అంబలి తాగండి, 6 వారాల్లో తేడా వచ్చేస్తుంది. ఈ రోగాలన్నీ అలా మటుమాయం అయిపోతాయి. అందుకే వేల మంది ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ ట్యాబ్లెట్ల నుంచి విముక్తి పొందాలా, మిల్లెట్స్ తినండి, అంబలి తాగండి. అఫ్కోర్స్ నేను అందరికీ సిన్సియర్గా చెప్తుంటాను, సూర్య నమస్కారాలు మరవకండి. ఓకే. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లు కూడాను సూర్య నమస్కారాలు, అంబలి, మిల్లెట్స్ తిని బయటపడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, క్యాన్సర్ పేషెంట్లు కూడాను బాగవుతూ వస్తున్నారు. సో అద్భుతం నిజమైన ఆహారం ఇది. మానవజాతి భవిష్యత్ అంతా ఇదే ఆహారంగా ఉండింది. ఇంకా వచ్చే మన భూతకాలంలో ఉండింది, భవిష్యత్తు ఆహారం ఇది కావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ 100 years బ్లిప్ మనమంతా మభ్యపెట్టేసి బ్లిప్ని మాయం చేయాలి మనం. లాస్ట్ 100 years ఇస్ ద బ్లిప్. అన్హెల్తీ, అన్వాంటెడ్, అన్సైంటిఫిక్ ఫుడ్ ప్యాటర్న్స్ వచ్చాయి. సో దాని నుంచి నిజమైన ఆరోగ్యకరమైన ఆహార శైలికి
మనం వచ్చే తరాల్ని మార్చుకుంటే మనం డాక్టర్ల నుంచి దూరంగా ఉండొచ్చు. సూపర్ సార్. ఇందాక మనం మాట్లాడుకున్న విషయాల్లో ఈ టెంప్టేషన్సే అదే మూలమైన ఛాలెంజ్ ఇప్పుడు. అంటే మీ దురలవాట్లు, ఆ దురలవాట్ల నుంచి బయటపడేదానికే మేము కొన్ని కషాయాలు కూడా కనుక్కున్నాం. ఓకే. ఈ ఈతాకు మీ వెనకల ఉంది, ఈతాకు, కానుగాకు, చమురు ఆకు, చమురు విత్తనాలు, ఆముదం అంటారు, తర్వాత గిలాయ్ అంటారు హిందీలో, మన తెలుగులో తిప్పతీగ అంటారు. ఓకే. ఈ కషాయాలు తాగితే ఓకే ఆ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. చాలామందికి మీరు దురలవాట్లు సారాయి డ్రగ్స్ గురించి కాదు, చక్కెర, కాఫీ, పొద్దున్న లేస్తే కాఫీ కావాలి, టిఫిన్ తింటే చాయ్ కావాలి, అట్లా పోయి ఇట్లా కొద్ది పని చేస్తే కాఫీ మగ్గు పట్టుకొని తిరుగుతాం. సో దాని నుంచి బయటపడాలంటే మనకు ఇలా కషాయాలు, మన చుట్టుముట్టు ఉన్న ఆకుల కషాయాలు పనిచేస్తాయని కూడా ప్రాయోగికంగా కనుక్కున్నాం. సో ఈతాకు చాలా మంచిది. దిస్ ఇస్ ఈతాకు. నైస్ సార్. అలా గోంగూర చాలామంది ఆడవాళ్ళకి ఈ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ని సెట్ చేస్తుంది. అలా చాలా ప్రయోగాలు చేశాం. ఒక 70-80 ఆకుల్ని, మన చుట్టూ ఉన్న ఆకుల్ని. ఓకే. అదే యాక్చువల్లీ అమెరికాలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న పైన్ లీవ్స్, ఓక్, లైవ్ ఓక్, సింఫిటమ్, ఇలా అక్కడి ఆకు కూరలు, మొక్కల గురించి కూడా కొన్ని ప్రయోగాలు చేశాము. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ వచ్చాను. యాక్చువల్లీ పొద్దునంతా ఫార్మ్గా అంత పోయి చూస్తూ వస్తున్నాం అనమాట. ఇక్కడిక్కడ ఏ ఆకులు అంటే చివరికి ఏమైందంటే మన పూర్వీకులు చేసిన ఆహారపు వర్గీకరణే నిజమైన వైజ్ఞానిక వర్గీకరణ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆకులు, అలములు, కందమూలాలు, దవస ధాన్యాలు, దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్. ఓకే. ఇందులో చూస్తే సైంటిఫిక్గా ఆకులు, అలముల్లో నవజాత పీచు అంటే నేసెంట్ ఫైబర్, అంటే అప్పటికప్పుడే ఫైబర్, అది అప్పుడు పుట్టుకొస్తున్న ఫైబర్. రూట్స్ అండ్ ట్యూబర్స్, కందమూలాలు, ఇమ్మెచ్యూర్డ్ ఫైబర్, అది గోవు, తర్వాత మన కందగడ్డలు, దాంట్లో నారు కార్బోహైడ్రేట్తో చేసి ఉంటుంది. ఓకే. గొంగలి అదంతా చేస్తుంటుంది, ఆ నారు అది ఇమ్మెచ్యూర్ ఫైబర్. ఓకే. దవస ధాన్యాలు, మిల్లెట్స్లో వుడ్, లిగ్నిన్కి ప్రీకర్సర్స్, లిగ్నాన్స్ అంటారు, మెచ్యూర్డ్ అరోమాటిక్ ఫైబర్. అది సైంటిఫిక్గా ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే. కానీ మన పూర్వీకులు ఎంత అద్భుతంగా వర్గీకరణ చేశారు. ఆకులు, అలములు, కందమూలాలు, దవస ధాన్యాలు, ఇవే నీ ఆహారం, ఇది సంపూర్ణ ఆరోగ్యం అన్నారు. ఓకే. అంటే నీ ఆహారంలో, అంటే నీ తట్టలో, భోజనం తట్టలో ఆకులు, అలములు ఉండాలి, కందమూలాలు ఉండాలి, దవస ధాన్యాలు. దెన్ యువర్ ఫుడ్ ఈస్ కంప్లీట్ అండ్ ఇట్ ఈస్ గ్రేట్, హెల్తీ. ఇక్కడ మీరు అంటే ప్రజలకి చాలా ఇష్టమైనది, క్రేవింగ్స్ ఉండేది ఒకటి మిస్ అయింది, అది నాన్ వెజిటేరియన్. అది మానవుని ఆహారం కాదు. నాన్ వెజిటేరియన్ మెల్లిమెల్లిగా వీళ్ళు, ఈ వెస్టర్నర్స్ ఏం చేశారు, ఎవల్యూషన్ అని చెప్పి, పరిణామక్రమం అని చెప్పి, మానవుడు హంటర్ అండ్ గ్యాదరర్ అన్నారు. అంటే పుట్టిన వెంటనే ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఆర్ వెరీ క్లియర్ దట్ ఫర్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హ్యూమన్స్ ఏట్ మిల్లెట్ గ్రాసెస్, మిల్లెట్ ఫుడ్. అదే మొదలు ఆహారం. మొదలు ఆహారం, మూల ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం. అంటే ఎక్కడ పడితే అక్కడ మానవునికి నడుస్తూ పోతే దొరికేది ఈ గడ్డి పూచల ఆహారం. మీకు ఒక ఎలుకను పెడతాను, మిమ్మల్ని వదిలిపెడతాను 100 feet రౌండ్ సర్కిల్లో, ఆ ఎలుకను పట్టుకొని చూద్దాం. తర్వాత బుద్ధి పెరిగింది, ఆయుధాలు వచ్చాయి, కత్తులు, చాకులు, అప్పుడు మీరు మొదలుపెట్టారు. సో మొదటిగా 1000 సంవత్సరాలు
మీరు తినింది ఈ ఆహారం. తర్వాత మాంసాహారం వైపు వచ్చారు, అదంతా వేరే విషయం. తర్వాత ఇప్పుడు చెప్పాను కదా 92 బిలియన్ కృతక పందుల్ని. ఇంకా ఇప్పుడు డాక్టర్లు మీకు ప్రోటీన్ కావాలి, విటమిన్ B12 మాంసం నుంచి వస్తుంది, ఇలా సైంటిఫిక్ మిత్స్ని క్రియేట్ చేశారు. ఇవన్నీ మీకు పొట్టలో గట్టి మైక్రోబ్స్ ఉంటే వచ్చేస్తాయి. అంటే ప్రతి జీవికి మైక్రోబ్స్ ఇవన్నీ తయారు చేసి ఇస్తాయి. దిస్ ఈజ్ ద రియల్ మెకానిజం. సో గట్ మైక్రోబ్స్ గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడటం లేదు. అంటే ఏ వెజిటేరియన్ అయినా ఏ మాంసాహారము తినకుండా మాంసాహారంలో ఉన్న ప్రతి పౌష్టికాంశము నీ పొట్టలోనే నువ్వు సృష్టించుకునేదానికి దేవుడు ఈ సంబంధం పెట్టాడు. ఓకే, గట్ మైక్రోబ్స్. సో గట్ మైక్రోబ్స్ రీసెర్చ్ ఇంతవరకు ఎవరు సరిగ్గా చేయలేదు. మా అవ్వ చేసింది. మా అవ్వ అంటే జనరేషన్లోనే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అంబలి వాజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ కల్చర్. మన దేశమే కాదు, మీరు నైజీరియాకి వెళ్ళండి, ఇక్కడ కసావా అనే ఆ కందమూలాల నుంచి వచ్చేదాన్ని గంజి చేసి తాగేసేవాడు. మీరు రాజస్థాన్ వైపు వెళ్తే రాబ్డీ అనేవాడు, ఫర్మెంటెడ్ పారిడ్జ్, సజ్జలతో చేసుకునేవాడు. తర్వాత మీరు ఇంకా బాసి అంటారు, అంటే వెదురు బొంగుల్లో వేసి ఈ గంజిని బట్ట కట్టి ఫర్మెంట్ చేసేవాడు. ఇప్పటికీ గుజరాత్ కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఆ సంప్రదాయం ఉంది. అండ్ కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో, ఆంధ్రాలో పేరు అంబలినే. బోత్ లాంగ్వేజెస్. సో ఇవన్నీ మీరు మెల్లిగా పరిశోధనలు చేస్తే అర్థమయ్యేది ఏంటంటే మన పూర్వీకులు చాలా వైజ్ఞానికంగా మన ఆహారాన్ని నిర్వహిస్తూ వచ్చారు. అంతెందుకు సార్, 1950 వరకు భారతదేశంలో వెజిటేరియన్స్ వర్ 68%, నాన్ వెజిటేరియన్స్ వర్ 32%. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది. జస్ట్ లాస్ట్ 100 years, 75 yearsలో అయిపోయింది. అంటే తరతరాలుగా మన భారతదేశంలో శాకాహార తత్వం మొదలైంది. సనాతన ధర్మం నుంచి మొదలుకొని బుద్ధుడు, జైనులు, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్యులు, అంటే మన ఆ వైదికత్వంలో ఆహారాన్ని శాకాహారంగా, హింస చేయొద్దండి, సర్వే జనా సుఖినో భవంతు, అంటే పుట్టిన ప్రతి జీవి సుఖజీవనంలో ఉండని అని ఆ కోరిక, ఆ ఘోషవాక్యం. సో ఈ కల్చర్తో ఉన్న వాళ్ళం ఇప్పుడు ఈ మధ్య వచ్చి ప్రోటీన్ కావాలి, మాంసం తినండి, గుడ్లు తినండి, అంటే ఈ నెరేటివ్ ఎక్కువైపోయింది. ప్రోటీన్ ఎక్కువ కావాలి, అవి కావాలంటే నాన్ వెజిటేరియన్ ఎగ్స్ తినండి. ఎంత మీరు 1 kg బాడీ వెయిట్కి 1 గ్రామ్ కావాలి అంటున్నారు. అంటే మీరు 50 kgs ఉన్నారనుకోండి, ఒక 70 kgs ఉన్నారు, 70 గ్రాములు ప్రోటీన్ కావాలి మీకు భోజనానికి. అంటే దాదాపుగా 350 గ్రాముల మాంసం తినాలి మీరు అంటున్నారు. అంటే ఇంకొక మిత్ క్రియేట్ చేశారు, ప్రోటీన్ అంటే మాంసమే అంటున్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. మన పప్పులు బేడల్లోనూ ప్రోటీన్, నిజమైన ప్రోటీన్ అదే. దాన్ని తినే జంతువుల్లోకి ప్రోటీన్ వస్తుంది. జంతువులు ప్రోటీన్ తయారు చేయలేవు. ఓకే, సో నిజమైన ప్రోటీన్ ప్లాంట్ ప్రోటీన్. ఐ మీన్ ఒరిజినల్ ప్రోటీన్ ఈజ్ ఫ్రమ్ ప్లాంట్స్ ఓన్లీ. మన అదృష్టం కొద్దీ మిల్లెట్స్లో మనకి ఎంత కావాలో అంత ప్రోటీన్ ఉంది, దాన్ని రెగ్యులేట్ చేసే పీచు పదార్థం ఉంది. ఓకే, మనకు కావాల్సింది మీకు తెలుసా, మన నోటి నుంచి పొట్ట వరకు ఒక్క పెప్టిడేస్ లేదు. అంటే ప్రోటీన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ లేనే లేదు మానవ జాతి నోటి నుంచి ఇంతవరకు. సెలియాక్ రీజన్ తర్వాత 4-5% ఈజ్ యువర్ ప్రోటీయేసెస్, అంటే పెప్టిడేసెస్ అంటే మాంసాన్ని జీర్ణించుకునే ఎంజైమ్స్. ఓకే, సో ఇదంతా బిజినెస్. ఎందుకంటే వాళ్ళకు టన్నుల మాంసము, సోయాబీను రెడీ చేసి కూర్చున్నారు. సో జిమ్కి వెళ్ళండి, ఇట్లానండి అట్లానండి, గుడ్లు తినండి, వే ప్రోటీన్, ఈ ప్రోటీన్, తర్వాత స్టెరాయిడ్ మిక్స్ అంతా చేసి
ఇట అంటే మీరు జిమ్కి వెళ్తే మీ భారం తగ్గదు, ఇక్కడున్న మాంసం ఇక్కడికి, ఇక్కడున్న రీలొకేట్ రీలొకేట్ అవుతుంది, మీరు ఇదే షేప్ అంటారు, అది అవుతుంది. సో జిమ్లో మీకేమి తగ్గదు. నిజంగా మీ బాడీ వెయిట్ BMI అంటారు, బాడీ మాస్ ఇండెక్స్ని కరెక్ట్ చేసుకోవాలంటే మిల్లెట్స్ తినండి, రోజు 1 గంట వాక్ చేయండి. ఓకే, ద రియల్ హెల్త్ కమ్స్ బ్యాక్ టు యువర్. సో లేకపోతే మీకు ఓకే నాకు వాకింగ్ ఇష్టం లేదంటే డ్యాన్స్ చేయండి, సమ్ ఫిజికల్ యాక్టివిటీ, ఏరోబిక్ యాక్టివిటీ. మీరు జిమ్లో అంతా ఏసీలో కూర్చొని ఎక్సర్సైజ్ చాలా మంచిది కాదు. ఓకే, సో యూ వాంట్ టు డూ ఎక్సర్సైజ్, ప్లీజ్ గో అవుట్, అవుట్డోర్లో చేయండి. ఓకే, అందుకే సూర్య నమస్కారం చేయాలంటే సూర్యుడు ఉండాలి ముందు. మీరు ఏసీ రూమ్లో సూర్య నమస్కారం చేస్తారు, అదొక ట్రెండ్ అయిపోయింది. అంటే సూర్య నమస్కారం అంటే అందరూ పోస్చర్స్ గురించి ఆలోచిస్తారు తప్ప ఆ టైంలో సన్ ఉండాలి అని అనుకోరు. నైట్ టైం చేయొచ్చు. ఆ సూర్యుడు ఆ దిగంతంలో పైకి వస్తున్నప్పుడే ఆ అద్భుతమైన కిరణాలు, ఆ ఫ్రీక్వెన్సీస్. సో ఇన్ఫ్యాక్ట్ సూర్యుని శ్లోకంలో ఉన్న పేర్లంతా ఆ కిరణాలకే. ఓకే, హిరణ్యగర్భాయ, పుష్ణ, సౌమిత్రి, ఆదిత్య, ఆర్క, భాస్కర, ద లాస్ట్ ఫ్రీక్వెన్సీ. ఆ ప్రజ్వలితమైన వెదజల్లుతున్న ప్రఖరమైన సూర్యకిరణాలని భాస్కర అంటారు. ఓకే, ఆరెంజ్ కలర్లో ఉన్నదని ఆర్క అంటారు. ఓకే, పుష్ణ, అలా అన్ని రకాలు. సో మన ప్రభోదయం, ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం, ఈ 4 ఘట్టాల్లో 12 కిరణాలు వస్తాయి. అవే సూర్య నమస్కారం శ్లోకంలో పేర్లు, 12 పేర్లు. దానికి తోడు మీరు చెప్పినట్లు ఆ వైశిష్ట్యమైన ఆ విన్యాసం, ఇలా అలా ఆ సూర్యుడు దిగంతంలో కనిపిస్తున్నప్పుడు మనం ఆ పోస్చర్లో కళ్ళల్లో పడాలి. ఆ కళ్ళల్లో రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి, అవి ఉత్తేజనమయ్యేది ఆ కాషాయ రంగు కిరణాలతో. చాలా మన కింది నుంచి చక్రం అంటాం, కింద మూల చక్రం నుంచి ఇక్కడ థైమస్ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ థైరాయిడ్ ఉంటుంది, పిట్యూటరీ ఇక్కడ ఉంటుంది. ఒక్కొక్కటి అలా ఉత్తేజనం పొందుతూ వస్తాయి. ఓకే, తర్వాత సర్కేడియన్ సైకిల్ అంటారు, అంటే టైం. రాత్రి అయినప్పుడు నిద్రపోవాలి, సూర్యోదయం అయినప్పుడు లేవాలి అని ఆ క్లాక్ అంటారు, ఇంటర్నల్ బయలాజికల్ క్లాక్. అది కూడా ఈ ప్రచోదనం అయ్యేది ఆ ఆరెంజ్ కలర్ చూసినప్పుడు. ఇప్పుడు ఈ ఉత్తర ఖండంలో, నార్దర్న్ హెమిస్ఫియర్లో సూర్యుని చూడకుండా ప్రజలకి ఎన్నో రోగాలు వస్తున్నాయని ఇప్పుడు కనుక్కుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ లైట్ థెరపీ అని, మీరు సియాటిల్ లాంటి ప్రదేశాలకు వెళ్తే ఆ హాస్పిటల్స్లోనే లైట్లు పెట్టుంటారు. ఈ మెంటల్లీ డిస్టర్బ్డ్ పేషెంట్ని 1 గంట ఫోటోథెరపీ అని కూర్చోబెట్టేస్తారు. వాడిని రకరకాలైన ఫ్రీక్వెన్సీస్ లైట్లు వాడి మీద వేస్తూ ఉంటారు. అండ్ ద సైన్స్ ఈజ్ దిస్ ఓన్లీ, సన్లైట్. సో మీరు ఊరికి ఆ పొద్దున్న లేచి సూర్యనమస్కారం చేస్తే అన్ని పీడలు వదిలిపోతాయి. సూపర్ సార్. అండ్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ వర్క్. వీ హ్యావ్ సీన్ క్యాన్సర్ పేషెంట్స్, మెంటల్లీ షిజోఫ్రెనిక్స్, వాళ్ళందరికీ సూర్య నమస్కారాలు 6 వారాలు చేయించే లోపల వాళ్ళు కుదుట పడుతూ ఉంటారు. సో ఇవన్నీ కలిసి మనం సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన అంశాలు అని సిరి జీవనం అని చెబుతూ వస్తున్నాము. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిట్స్. ఆ నేపథ్యంలోనే మేడం గారు మమ్మల్ని ఇక్కడికి